Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అయితే చూసినట్లయితే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. రైతులకు సాగునీరు అందకైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు కావచ్చు, తాగునీరు లేక సైతం కొన్ని గ్రామాల ప్రజలైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే మనం తడగొండ గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే వీరైతే దాదాపు 20-25 గజాల బావి అయితే తవ్వించడం జరిగింది. ప్రస్తుతం అయితే అంతా మొర మొత్తం బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. కొంత సాగునీరుకి సంబంధించి అయితే మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అయితే బావులు అయితే తవ్విస్తున్నామని అయితే వీరైతే ప్రధానంగా పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే రైతులైతే నీరు లేక అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడైతే ఒక పెద్ద క్రేన్ సైతం ఇక్కడికి రావడం జరిగింది. కొంత లక్షలు ఖర్చు పెట్టి సైతం వీరైతే బావుల తవ్వకం వైపు అయితే మొగ్గు చూపిస్తున్నారు. గతంలో చూసినట్లయితే ఒకప్పుడు బావుల వైపు అయితే ఆసక్తి కనబరిచారు. మధ్యలో అయితే కొంత మోటార్లు అయితే బోర్లు అయితే వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడైతే కొంత బావులకు సంబంధించి పూడిక తీత పనులు కావచ్చు, అంతేకాకుండా బావులు తవ్వి దానిలోనే బోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం అయితే పంట పొలాలు సైతం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొన్ని చోట్ల అయితే పశువులకు మేతాగా వేస్తున్నారు వారి పొలాలను. అంతేకాకుండా మరికొన్ని చోట్ల అయితే ట్యాంకర్లతో అయితే నీళ్లు పడుతున్న పరిస్థితి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. ఒక పెద్ద బావిని అయితే ఇక్కడ అయితే తవ్వించడం జరిగింది. దాదాపు 20-25 ఫీట్ల బావి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అయితే చాలా రోజులు కష్టపడి అయితే దీన్ని అయితే తవ్వించడం జరిగింది. దాదాపు 15-20 లక్షల ఖర్చు అయితే గజాలు 25 గజాల బావి అయితే తవ్వించడం జరిగింది. మనం చూడొచ్చు. ఇక్కడైతే దీనికి సంబంధించి కొన్ని రోజుల నుంచి అయితే ఈ బావి తవ్వకానికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ సైతం మరి నీరు వస్తుందా రాదా అనే అనుమానం అయితే కలుగుతుంది. ఇప్పటికైతే అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే చెరువులు సస్యశ్యామలంగా ఉంటేనే గ్రామాలు అయితే సుభిక్షంగా ఉంటాయంటారు. చెరువులు నిండుగా ఉండాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. మధ్య మానేరు జలాశయానికి సంబంధించి సైతం పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. మనతో పాటు అయితే ఒక రైతు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎన్ని గజాలు తవ్వించరు ఇక్కడైతే మీరు? 25 గజాలు తవ్వినాం. దాదాపు ఒక 15-20 లక్షల దాకా అయినాయి ఖర్చు. అదే అయినా నీళ్ళు వస్తలేవు. ఒక గంట సేపు నడుతుంది. ఇక్కడ చుట్టూ ఏడ చెర్లలో నీళ్ళు లేవు. కాలువలు ఉన్నాయి కానీ చెర్లలో నీళ్ళు ఇడతలేరు. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కానీ అక్కడ కొండాపూర్ రిజర్వాయర్ ఉన్నాయి. మాకు కాలువలు ఉన్నాయి కానీ నీళ్ళు అయితే అధికారులు ఎవరు వదులుతలేరు. చాలా పొలాలు ఎండిపోయినాయి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలు ఎండిపోయినాయి. అప్పుడు నీళ్లు ఎవరు వదలలేదు. నీళ్లు ఉన్నా కూడా నీళ్లు ఇడుతున్నామంటారు. ఎక్కడనో అక్కడనే అయిపోతాయి. ఇక్కడ దాకా మాత్రం ఎవరు రానివ్వట్లేదు. అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. రైతులు పోయి వేరే ఊళ్ళోకి పోయి అక్కడి నుంచి మాకు కావాలని అంటే వాళ్ళు మాకే ఎండిపోతున్నాయి, మీకేడస్తాయి అని చెప్పి వాళ్ళు ఈ మధ్యలో గ్రామాల రైతులే కొట్లాడు అవుతుంది. కానీ అధికారులు అయితే దీని గురించి, కాలువల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇట్లాంటి వ్యవసాయ అధికారులు వస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు? పంట పొలాలు పూర్తిగా అయితే ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే రేవంత్ ప్రభుత్వం వచ్చినాకైతే 500 సన్నబట్లకైతే బోనస్ సైతం ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ బోనస్ మాట పక్కకు పెడితే అసలు ఉన్న పంటను కాపాడుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇట్లయితే ఈ సంవత్సరం అయితే బాగా రైతులకు బాగా నష్టం జరిగింది. నీళ్లు, వాటరు బాగా భూగర్భ జలాలు బాగా అడుగంటినాయి. దాని గురించి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఓకే, అంటే గతంలో ఎట్లుంటుండండి? అంటే ప్రస్తుతం అయితే ఎట్లా ఉంది? ఇప్పుడు పోయిన 2 సంవత్సరాలు అప్పుడు వర్షాలు పడ్డాయి. నీళ్లు కూడా బాగున్నాయి. చెర్లలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మార్చి, జనవరి, ఫిబ్రవరి దాకా కూడా మా చెర్లలో నీళ్లు ఉండేటి. ఇప్పుడు ఎప్పుడో పోయినాయి. నవంబర్, డిసెంబర్లోనే ఎండిపోయినాయి చెరువులు. ఆ నవంబర్, డిసెంబర్లోనే అక్కడ రిజర్వాయర్ నుంచి నీళ్లు చెర్లలో నింపితే బాయిల భూగర్భ జలాలు అనేటివి కొద్దిగా పైనుండు. ఇంత ఎండిపోయే పరిస్థితి లేకుంటుండు. రైతులు కొద్దిగా వేసిన కాడికైనా వాళ్లకు నష్టం లేకుండా ఉండేది. ఇప్పుడైతే అందరికీ నష్టమే జరిగింది ఇక్కడ. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఏమి వేశారండి ఈసారి అయితే? నేను ఇప్పుడు ఈడ 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు అతి కష్టం మీదనే అట్లా ఇక కొద్దిగా ఎండిపోయింది. కానీ ఇక రోజుకో మడి వారించుకుంటూ అట్లా అది చేసినాం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? అంటే పంట కోయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? అంటే మన పుట్ట దశలో అయితే కొంత నీరైతే ఎక్కువ తీసుకుంటుందని అయితే భావించడం జరుగుతుంది. ఇప్పుడైతే కొంత చేతికి వచ్చింది పంట. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఇంకా కోస్తారు? ఇప్పుడు ఇక కోతలు దగ్గర పడ్డాయి. మామూలుగా కొద్దిగా వెనక సిరేసినవి ఉన్నాయి. ఇక అట్లా ఎండిపోయి మళ్ళా మొన్న ఆ మధ్యలో ఒకసారి కొద్దిగా వర్షం పడ్డది. ఆ వర్షం కూడా కొద్దిగా రైతులకు కొద్దిగా మేలే చేసింది. అప్పటి నుంచి కొద్దిగా ఇది ఎండిపోయిందే. మళ్ళా వర్షం పడడం వల్ల కొద్దిగా కవర్ అయింది. అట్లా
ఎంత అవుతుంది అంటే ఖర్చు ఎంత అవుతుంది ఎకరానికి వచ్చేసరి అయితే పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఇది మీరు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేయడానికి అయితే కూలీలు అయితే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు, పురుగు మందులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వేసి ఎంత వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసాయి? మొత్తం బాగానే అవుతుంది. ఇప్పుడు అన్ని కూలీలతోనే చేయించవలసి వస్తుంది. ట్రాక్టర్ దున్నుడు, ట్రాక్టర్ ఖర్చులు అన్ని ఇవన్నీ కలిసి ఎకరాన 30-35 వేలు 40,000 దాకా అవుతున్నాయి ఖర్చులు. కోత ఖర్చులు ఇవన్నీ అంటే బాగానే ఇంకా 40,000 దాకా అవుతాయి. ఓకే, అంటే ప్రస్తుతం మీరైతే 25 గజాల బావి అయితే తవ్వించడం జరిగింది. ప్రస్తుతం మరి నీళ్లు వచ్చినాయా, దీనికి సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి, మీరు ఏమనుకుంటున్నారు? నీళ్లు రోజు ఒక గంట నడుస్తున్నది. 25 గజాలు తవ్వినా ఇప్పుడు 15 లక్షలు పెట్టినా ఒక గంట సేపు నడుస్తున్నది. నీళ్ళేం వస్తలేదు. ఆశతోనే తవ్విస్తున్నాం. అట్లా రైతుకు ఆశ, పొలం పండితే ఇంత మనకు జీవనోపాధి ఉంటుంది అనే ఉద్దేశంతోనే రైతు ఏదైనా భూమి మీద పని చేయవలసిందే. వేరే అయితే చేయవలసిన పనులే చేయడు కదా రైతు. రైతు అయినటువంటి వ్యవసాయమే మూలాధారం. అందుగురించే దీని మీదనే ఇక శ్రమ కష్టము అదో ఇదో ఓర్చుకొని అయినా 10 రూపాయలు అప్పైనా తెచ్చి పెట్టి తవ్విస్తున్నాం. ఓకే, అంటే నాయకులు ఎవరైనా వస్తారో, అధికారులు ఏం చెప్తున్నారండి? ఇక్కడికి నాయకులు ఎవరేం రాలేదు. ఎవరు మాకేం ధైర్యం చెప్పేటోళ్ళు లేరు. ఇక్కడ మీకు ఇట్లా వాటర్ వస్తాయి, ఇది అది చేస్తాం అనేటోళ్ళు ఉన్న కాలువలే వాటిని పట్టించుకునేటోళ్ళే లేరు. మేము కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినాం. ఇట్లా కాలువలు మరమ్మతులు చేసి మంచిగా మాకు నీళ్ళు స్టార్ట్ చేయాలని కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళకు రాసిరు, వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకు రాసుడు అంతటిగా అయిపోయింది. ఎవరు రాలేదు, చూడలేదు. ఇక్కడ ఎవరిని పట్టించుకునేటోళ్ళే లేరు రైతులు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మేమైతే జిల్లా కలెక్టర్ సైతం పలుమార్లు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మాకైతే నీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ సైతం మేమైతే వేడుకోవడం జరిగింది. అయినప్పటికీ సైతం రెవెన్యూ అని అంటూ సైతం ఇంకా ఇతర డిపార్ట్మెంట్లకైతే బదిలీ చేశారు తప్ప ఏ ఒక్క అధికారి అయితే మా వద్దకైతే రాలేదు అని అయితే ప్రస్తుతం అయితే ఒక రైతు అయితే చెప్తున్నారు. అప్పు సప్పు చేసి మేమైతే దాదాపు 15-16 లక్షలు పెట్టి అయితే 25 గజాల బావిని అయితే తవ్వించడం జరిగింది. ఒక గంట సేపు మాత్రమే నీరు వస్తుంది, తర్వాత అయితే పూర్తిగా ఇనికిపోతున్న పరిస్థితి అయితే ఉందని అయితే రైతు వెల్లడిస్తున్నారు. కొంత బాధాతప్త హృదయంతో అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మేమైతే కాయకష్టం చేసి పంటలు పండిద్దామంటే నీళ్లు లేని పరిస్థితి అయితే నెలకొంది. మా దగ్గర నాలాంటి వారు చాలా మంది రైతులు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఉన్నారని అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాలువలు అయితే మాకు నీళ్లు ఇస్తే బాగుండేది అని అయితే వారైతే ప్రధానంగా వెల్లడిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో పడితే మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే లక్షలు ఖర్చు పెట్టి బావులు తవ్వించినప్పటికీ సైతం నీళ్లు పడిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లయితే కొంత భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన పరిస్థితి ఉంది. వానలు లేవు, అంతేకాకుండా చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసినటువంటి ఈ వరి ధాన్యము ఎండిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ రైతులు ఒక ఎకరానికి 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక నాట్లు వేసిన తర్వాత బాయిలలో నీళ్లు తగ్గి ఎండిపోయే పరిస్థితి ఉంది. చాలా వరకు రైతులు కూడా భూములు ఎండిపోవడం జరిగింది, పొలాలు ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎండిపోతున్నాయని చెప్పి భూగర్భ జలాలు అదైతున్నాయని చెప్పి అడుగంటిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క పంట వండాలంటే మేము బావి తవ్వుకోనో లేకుంటే బొరుబావిలో తవ్వుకొని బొరుబావులు వేసుకొని మేము పంట పండించుకుందాం అంటే కనీసం ఈ బావిలు తవ్వితే కూడా ఒక్కొక్క రైతు దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు బావి కోసం ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే కూడా అందులో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు వచ్చేటి ఏం చేయాలంటే రైతుల కోసము రైతులు ఎండిపోయినప్పుడు ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ నీటి వసతిని వాళ్ళకి కల్పించే విధంగా పనిచేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ అయితే ఏదో ఉందో అది దాదాపుగా వాటర్ ఉన్నాయి, కానీ ఇక్కడికి ఏమవుతుందంటే కొన్ని గ్రామాలకు ఆ యొక్క రైతులకు వచ్చే పరిస్థితి లేదు. చివరి రైతులకు ప్రభుత్వాలు చెప్తా ఉంటారు, అందరూ ప్రజాప్రతినిధులు చెప్తా ఉంటారు. ఏమంటారంటే మేము చివరి ఆయకట్టు వరకు మేము నీరు ఇస్తామని చెప్తారు. అది ఆచరణలో విఫలమవుతుంది. చెప్పుడు వరకే తప్ప చేసేది ఏం లేదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతులు గోసపడుతున్నారు, రైతుల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కనీసము ఆ వచ్చే నీళ్ళను కూడా మరి తెచ్చుకుందామంటే కూడా రైతులు కొట్లాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందున్న రైతులు మాకు నీళ్లు కావాలి, మీకు అట్లా వస్తాయని చెప్పి కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, కేసులు అయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం మేము ఇస్తాం నీళ్ళు ఇస్తాం అది చెప్పుకోవడం కాదు. ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా ఈ యొక్క ఇప్పుడు బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ ఏరియా చుప్పదని కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క నీటి ద్వారా ఎల్లంపల్లి ద్వారా నీరు ఏవైతే ఉన్నాయో వాటికి అందరికీ కూడా అన్ని గ్రామాల రైతులకు కూడా అందే విధంగా ఏర్పడేయాలి. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు అంతకుముందు వర్షాలు ఉన్నాయో వాటి పంటలు అన్నీ ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులు ఉన్నాయి, ఈ బావిలు ఉబ్బుతాయి ఆ నీళ్లు రావడం వల్ల. అదేవిధంగా చెరువులు కూడా ఉబ్బడం వల్ల, చెరువులో నీళ్లు ఉండడం వల్ల
ఆ యొక్క ఉన్నటువంటి చుట్టు ప్రాంతం ఉన్నటువంటి ఆ యొక్క రైతుల యొక్క వరి పొలాలు పండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అధికారులు కూడా ఉన్నట్టు తప్ప అధికారులు కూడా ప్రజలకు రైతులకు ఎవరు కూడా చేసింది లేదు. ఎందుకంటే ఈ యొక్క అధికారులు ఉన్నప్పుడు మరి వాళ్ళకు అది నింపి చెరువులు నింపి వాళ్ళకు అది చేసాం, మరి కింది వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి రాత్రనక పొద్దునక కష్టపడి ఈ యొక్క వరిధాన్యాన్ని వేసుకుంటే ఈ యొక్క ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కనీసం చాలా వరకు కూడా బావిల్లో అయిన నీళ్లు రాక, బోర్లు వేసిన నీళ్లు రాక చాలా మంది రైతులు చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్టయితే దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేదే రైతన్న అయితే చెప్తుంటారు. కానీ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఆరుగాలం కష్టపడే రైతన్న అనేక రకాల అరిగోస పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంత నీరు లేక అయితే ఇబ్బందులు పడుతున్నారు. పంట వేసింది మొదలు పంట అమ్మడే వరకు అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి కొంత నష్టపోయిన వారికి సైతం నష్టపరిహారం ఇవ్వాలని కొంతమంది అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా బావులకు సంబంధించి సైతం మేమైతే అప్పు చేసి 15-20 లక్షలు పెట్టి అయితే బావులు తవ్విస్తున్నాం అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా వీరికైతే ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రభుత్వాలు అయితే? ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రతి రైతుకు నీరు అందించాలి. ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు ఎక్కడైనా రైతుల పొలాలు ఎండిపోయినాయి అనుకో, వరి ధాన్యం అది చేతికొచ్చే టైంలో ఎండిపోయింది అనుకో, వారికి ఎకరానికి నష్టపరిహారం అందించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 35 నుంచి 40 వేల రూపాయలు ఈ యొక్క ఎకరానికి పెట్టుబడి పెడుతుంది. అదేవిధంగా ఎంత నష్టపోయారో ఆ నష్టపరిహారం ఆ విధంగా రైతుకు అందే విధంగా చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వీటి మీద ఏంటంటే రైతులపై శ్రద్ధ పెట్టి రైతులు పొలాలు ఎండిపోకుండా వారికి నీళ్ళు అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చర్య తీసుకోవాలి. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది స్థానికులు సైతం మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే రైతులకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు లేక కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు సైతం కొంత తాగునీరుకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి సైతం మనమైతే చూడడం జరుగుతుంది. మేమైతే అప్పు చేసి పొలాలు అయితే వేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి సైతం మేమైతే నాట్లు వేస్తున్నాం. అయినప్పటికీ సైతం చివరికి పంట చేతికి వస్తుంది అనే లోపే అయితే మాకైతే పూర్తిగా నీరు అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయనైతే వీరైతే వెల్లడిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే కొంత అకాల వర్షాలు వడగండ్ల వల్ల సైతం కొంత పంట నష్టానికి అయితే వాటిల్లడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే తడగొండ గ్రామానికి సంబంధించి మేమైతే అనేక మంది రైతులమైతే ఉన్నాము. ఇక్కడ చివరి ఆయకట్టు వరకు అయితే నీరు ఇస్తామని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయినప్పటికైతే మాకైతే నీరు అందడం లేదు అని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటామని కావచ్చు, అంతేకాకుండా చివరి ఆయకట్టు వరకు నీరు ఇస్తామని అయితే ప్రభుత్వాలు అయితే వెల్లడిస్తున్నప్పటికైతే మాకైతే ఎటువంటి లాభాలు అయితే చేకూరట్లేదు అని అయితే కొంతమంది రైతులు వాపోతున్నారు. మనమైతే ఇక్కడ చూస్తున్నాం పెద్ద క్రెయిన్లతో పాటు కొంతమంది కూలీలు సైతం ఇక్కడికి వచ్చి అయితే బావిని అయితే తవ్వడం జరిగింది. 25 గజాల బావికి దాదాపు 15-16 లక్షలు ఖర్చు అయింది. ఒక గంట సేపు మాత్రమే నడుస్తుంది. తర్వాత ఇక పూర్తిగా నీరు అయితే ఇంకిపోతున్న పరిస్థితి అయితే ఉందనేది వారైతే వెల్లడిస్తున్నారు. ఇదే పరిస్థితికి మొదలైతే ఇక వ్యవసాయం చేసేవారే కరువయ్యే పరిస్థితి సైతం గ్రామాల్లో నెలకొంటున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మనం ఒకసారి భూగర్భ జలాశయానికి సంబంధించినటువంటి అధికారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలైతే ముదిరిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే భూగర్భ జలాలు అయితే పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. రైతులతో పాటు సామాన్య జనం సైతం నీళ్ల కోసం అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనతో పాటు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అధికారి రవీందర్ ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలం చూసినట్లయితే భూగర్భ జలాలు అయితే పూర్తిగా అడుగంటాయని అయితే రైతులు కావచ్చు, సామాన్య జనం అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నమస్తే అండి, నా పేరు రవీందర్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, రాజన్న సిరిసిల్ల భూగర్భ జల శాఖ. మన జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడు కొంత వరకైతే మెరుగే ఉంది, మరి రాష్ట్రంతో పోలిస్తే అయితే కొంత మెరుగే ఉంది. ప్రస్తుతం భూగర్భ జలాల పరిస్థితి మనం 37 పీజియోమీటర్లు మనకు ప్రతి మండలాల్లో మనకు పీజియోమీటర్స్ ఉంటాయి. అంటే భూగర్భ జలాలను నీటి కొలతలు తీసుకుంటూ జలమట్టాన్ని కొలుస్తూ, తర్వాత సాధారణ పరిశీలక బావులు ఉంటాయి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అబ్జర్వేషన్ వెల్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం అంతా నీటి మట్టాలను కొలతలు సేకరించి చాలా కూలంకషంగా వాటిని అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ అనేది మేము తీస్తామండి. ప్రస్తుతం అయితే ఈ నెలలో మనకి మార్చి వరకు తీసుకున్నటువంటి డేటా ప్రకారము 11.27 మీటర్ల లోతులో దిగువన మనకు భూగర్భ జలాలు ప్రస్తుతం ఉన్నాయి. గత నెలతో పోస్తే దాదాపుగా ఇంచుమించు 2 మీటర్ల లోతులోకి అధికంగా పడిపోయినాయి. అంటే మనం ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి అట్నే, ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 0.5 మీటర్ అంటే దాదాపుగా సేమ్గానే ఉన్నాయి. అంటే బాగా ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటంటే ఈ సీజనల్ ఫ్లక్చుయేషన్స్ అంటారు. అంటే మనకు జూన్ జూలై తర్వాత వర్షాలు కురిసిన తర్వాత అవి పర్కులేట్ మనకు భూగర్భ జలాలు అనేవి పెంపొందుతాయి. మళ్ళీ మనకు ఆఫ్టర్ నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి ఏంటంటే అవి
కొంత మనకు డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఇది సాధారణటువంటి ఫ్లక్చుయేషన్సే. సో అయితే ఇప్పుడైతే కొంత మీరు అన్నట్టు కొన్ని గ్రామాలలో అధిక నీటిని తోడేయడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి తాగునీటి కోసం అయితే మేము కొన్ని సర్వేలు కూడా డీటెయిల్ సర్వేలు చేసి వాటికి ఫీజిబుల్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా అది ప్రోగ్రెస్లో ఉంది. వాళ్ళకు తాగునీటి కష్టాలను అధిగమించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే కొంత జలాశయాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మధ్య మానేరు జలాశయం కావచ్చు, ఇంకా మరికొన్ని జలాశయాలు ఉన్నప్పటికీ సైతం అంటే భూగర్భ జలాలు అయితే అడుగంటున్నాయి. అంటే గతంతో చూస్తే ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటినైతే కాపాడుకునే అవసరం అయితే ఉంటుంది, కాపాడుకోవచ్చు అని భావించవచ్చు సార్? ఈ జలాశయాలకు సంబంధించినటువంటిదైతే వాటి నీటి స్థాయి హెచ్చుతగ్గులు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉంటాయి. అయితే మనం జనరల్గా పరిశీలించినప్పుడు ఈ మంత్లో మాత్రము కొంచెం వాటి జలాశయాల్లో నీటి నిల్వలు కాస్త అయితే తగ్గే ఉన్నాయి. సో మనది ఈ జిల్లా పరిస్థితి ఏంటంటే మనదంతా గ్రానైట్ మీద ఉన్నటువంటి మన మొత్తం లోపలంతా కూడా గ్రానైట్ పైన ఉన్నాం. సో ఈ కఠిన శిలలో ఏంటంటే ఖచ్చితంగా మనకు రీఛార్జ్ ఉంటేనే భూగర్భ జలాలు అనేటివి పెంపొందించవచ్చు. కంటిన్యూగా రీఛార్జ్ లేకపోతే మనకు వర్షపాతం, జలాశయాల్లో ఉండే నీరు, చెరువులు, కుంటలు, కాలువలు వీటిల్లో నీళ్లు అయితే అధిక స్థాయిలో నిల్వలు ఉంటే మనకు భూగర్భంలో కూడా మనకు భూగర్భ జలాల స్థాయి కూడా పెంచవచ్చు. సో ప్రస్తుతానికైతే కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, అంటే ఇప్పుడైతే కొంత జనాలు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఒడిసి పట్టాలి, అంతేకాకుండా ఇంకా ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు సార్? మెయిన్గా అండి మనకు రైతులు వారి పొలాలకి నీటి బోర్ బావుల ద్వారా తీసుకుంటున్నప్పుడు మనకు 24 hours ఈ మధ్య కరెంటు ఉండడం, తర్వాత ఏంటంటే అధికంగా తోడేయడం జరుగుతుంది. సో అదొకటి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నీటి అవసరాన్ని మించి కూడా వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి పోయిన తర్వాత అవి ఎక్సెస్ అయి కూడా వెళ్ళిపోయే పరిస్థితి. సో అది కొంచెం కట్టడి చేసుకో. దాంతోపాటు ప్రతి రైతు కూడా విధిగా తన బాధ్యతగా ఫామ్ పాండ్స్ అట్నే పిట్స్, కొన్ని రీఛార్జ్ పిట్స్ వారి పొలంలో ఏదైతే స్లోప్ ఉంటుందో ఆ ఏరియాలో ఆ పిట్స్ చదువుకొని తవ్వించుకొని ఏదైతే మనకు పడ్డ రెయిన్ఫాల్ ఉంటుందో ఆ సమయంలో పడ్డ రెయిన్ఫాల్ ఆ పిట్స్లలో కనుక రీఛార్జ్ మనం చేయించగలుగుతాం, అంటే ఇంకించగలిగితే ఆయన బోర్వెల్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది చుట్టుపక్కల రైతుల కంటే. అండ్ ఎక్కువ పంటను కూడా ఎక్కువ వాటర్ కూడా ఆయన తీసుకుని ఆయన ఎక్కువ పంట కూడా సాగు చేస్తుంది. మరి ఇంకొక సూచన ఏంటంటే రైతు సోదరులకి మెయిన్గా ఒక పాడి అంటే అధిక నీటిని వినియోగించే పంటలే కాకుండా అదే స్థాయిలో ఇతర పంటలు, కొంచెం వాణిజ్య పంటలు కానీ ఇతర పంటలు కనుక తక్కువ నీటిని తీసుకునే పంటలు కనుక వేసుకున్నట్టయితే మన వ్యవసాయ అధికారులను కన్సల్ట్ అయ్యి వారు చెప్తారు ఎలాంటి పంటలు ఏ సాయిల్కి వేయాలనేది. దాని ద్వారా వేసుకుంటే ఏంటంటే మనం తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ పంటలు తీసుకునే అటువంటి పరిస్థితులు కూడా ఈ నేల స్వభావానికి ఉన్నాయి ఇక్కడ. సో అది రైతులు పాటించాల్సిందిగా నా యొక్క. అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంత పొట్ట దశలు ఇప్పుడైతే వరి పంటకు సంబంధించి అయితే కొంత పొట్ట దశలు అయితే నీటిని ఎక్కువ తీసుకుంటానైతే వారైతే భావించడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో చూసినట్లయితే ఎక్కువగా అయితే బావులు అయితే మొగ్గు చూపారు. ఇప్పుడు చూసినట్లయితే కొంత ఈ మధ్య కాలంలో కొంత బోరింగ్ల వైపు మొగ్గు చూపినప్పటికీ సైతం మళ్ళీ బావుల వైపు అయితే ఆసక్తి కనబడుతున్నారు. మళ్ళీ పూడికతీత పనులు కావచ్చు, ఇతరత్ర సైతం రైతులైతే నిమగ్నమైన పరిస్థితులు అయితే మనమైతే చూడడం జరుగుతుంది. అంటే దీనివల్ల అయితే బావుల వల్ల కావచ్చు, లేదా అంతేకాకుండా బోరింగ్ల వల్ల, అంటే రెండిట్లో దేని వల్ల అయితే కొంత నీటికి సంబంధించి అయితే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అంటే నీటి వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చండి. మెయిన్గా అండి ఇప్పుడు రైతులు కూడా కొంతమంది అంటే కొన్ని ఏరియాకు సంబంధించింది బాగా డీప్గా బోర్వెల్స్కి వేశారు. అయినా మన ఇక్కడున్న స్ట్రక్చర్ అంటే మన ఇక్కడున్న కండిషన్స్ ప్రకారం, మన జిల్లాలో ఉన్న పరిస్థితుల ప్రకారము ఒక 15 నుంచి 20 మీటర్లు అంటే వెదరింగ్ జోన్లో వచ్చే అటువంటి వాటర్ అవుతుందో అదంతా కూడా డ్రై అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే చాలామంది రైతులు ఆ మిగతా ఏదైతే వచ్చే ఫ్రాక్చర్స్, మనకు మెయిన్గా భూగర్భ జలాలు వెదరింగ్ జోన్, ఫ్రాక్చర్ జోన్స్, గ్రానైట్లో ఉన్న ఫ్రాక్చర్ జోన్స్లో మాత్రమే మనకు దొరుకుతాయి, లభ్యమవుతాయి. సో ఏంటంటే ఆ పైన ఉన్న పోర్షన్ అనేది పూర్తిగా అనేది డ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏదన్నా ఆ మిడిల్ జోన్లోనే ఆ ఫ్రాక్చర్ జోన్స్లో ఉన్న వాటర్ ఏంటంటే ఆ తక్కువ నిల్వలు ఉంటాయి. సో దాన్ని వల్ల ఏంటంటే రైతులు బోర్వెల్ వైపు మొగ్గు చూపిరు, మీరు అన్నమాట వస్తాయి. కాకపోతే చుట్టుపక్కల రైతులు కూడా ఇంకా అంతకంటే ఎక్కువ డీప్గా చేయడం, ఒకేసారి అందరు రైతులు ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఒకేసారి పంపింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ నిల్వలు కూడా తరిగిపోయినాయి. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఒకరు 300 ఇస్తే మరొకరు 400 కావచ్చు, 500, 600 అంటే సైతం ఒకరి మించి ఒకరైతే బోరింగ్లు అయితే వేస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. అంతే కదా, దీనికి ప్రభావం ఏమైనా పడే అవకాశాలు ఏమైనా ఉంటాయండి? అంటే మన గ్రానైట్ శిలలో అండి
200 ఫీట్ల నుంచి 400 ఫీట్ల లోపలనే ఉంటాయండి. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ జోన్స్లోనే ఉంటాయి. సో అంత దాటి ఎన్ని వందల ఫీట్లు వేసినా ఎంత వేసినా కానీ మనకు అంత డ్రై ఉంటుంది అండ్ వాటర్ లభ్యత అనేది తక్కువ ఉంటుంది. సో రైతుల సూచన ఏంటంటే మనకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పద్ధతులు పాటించి ఆ బోర్వెల్ రీఛార్జ్ పద్ధతులను పాటించేది కనుక జరిగితే ఆయనకు 150-200 ఫీట్లో ఉన్న బోర్వెల్కే సస్టైన్ అవుతుంది. ఎక్కువ వాటర్ కూడా దాని ద్వారా చేసుకోవచ్చు. కాకపోతే వాన నీటిని ఒడిసి పట్టడం అనేది ప్రధాన అంశం ఇక్కడ. ఓకే, అంటే ప్రస్తుతం అయితే భూగర్భ జలాలు అయితే అడుగంటున్నాయని అయితే ప్రతి ఒక్కరైతే బాధపడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే భావితరాలకైతే ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రమాద సంకేతాలు ఉంటాయండి? చాలా ప్రమాదం ఉన్నది, అతి తీవ్రమైన ప్రమాదం. ఇప్పుడు మన పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మన తాతల ఆ తరం చూసుకున్నట్టయితే వాళ్ళు బావులలో ఓపెన్గానే వాటర్ చూశారు, నదుల్లో వాటర్ చూశారు. ఇప్పుడు మన తరం చూసినట్టయితే ఆల్రెడీ బావులోకి పోయి బోరు బావులు అయిపోయింది. మనం ఇప్పుడు తాగే నీరు కూడా బాటిల్స్లలో కొనుక్కుంటాను. ఇంకా ఫ్యూచర్లో ఇట్లే నిర్లక్ష్యంగా కొనసాగితే క్యాప్సూల్స్లలో అంటే టాబ్లెట్స్ రూపంలో చిన్న చిన్న క్యాప్సూల్స్లో వాటర్ లభించే పరిస్థితి, వాటర్ అనేది చాలా పెద్ద బిజినెస్గా అవుతుంది. సో అట్లాంటి పరిస్థితులు మన భావితరాలు రాకూడదంటే మనం ఖచ్చితంగా నీటి నిల్వలు చేసే పద్ధతులు, రీఛార్జ్ పద్ధతులు పాటించాలి. మనకు వచ్చే వర్షపాతం కూడా ఇంతకుముందులాగా హెవీ రెయిన్ఫాల్స్ రావట్లేదు, సాధారణ వర్షపాతాలే కురుస్తున్నాయి. కాబట్టి ఆ వచ్చే వర్షపాతాన్ని ఒడిచిపట్టి ఖచ్చితంగా రీఛార్జ్ పద్ధతులు కనుక పాటించినట్టయితే మన భావితరాలకి మనం బహుమతిగా ఈ వాటర్ని, ఈ న్యాచురల్ రీసోర్స్ని ఇవ్వగలం. ఏదైనా కానీ మనం కొనగలం, ల్యాబ్లో తయారు చేయగలం, లేకపోతే ఫ్యాక్టరీలో తయారు చేయగలం, కానీ వాటర్ని మనం తయారు చేయలేము. ఇది అన్నిటికంటే విలువైన, బంగారం కంటే వజ్రాల కంటే అన్నిటికంటే కూడా చాలా విలువైనటువంటిది మన జలం. సో దీన్ని అందరూ గుర్తెరిగి వారి బాధ్యత తీసుకొని అందరూ కూడా భూగర్భ జలాలను రీఛార్జ్ పద్ధతులను పాటించి భావితరాలకు అందించాల్సిందిగా నా మనవి. ఫైనల్ గా చెప్పండి సార్, అంటే ఇప్పుడైతే భూగర్భ జలాల శాఖకు సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారా? అంటే జనాలకైతే ఏమైనా కార్యక్రమాలు తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? అవునండి, తప్పకుండా చేస్తున్నాం. ఈ మధ్యలోనే మొన్న వరల్డ్ వాటర్ డే రోజు మనం మారుపాక విలేజ్లో చాలా చక్కగా చేసాము. రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము చెప్పిన ఈ పద్ధతి ఇట్లా పాటించండి అని చెప్పినాం. వారికి ఇప్పుడు మీరు అన్నట్టే చాలా మంది రైతులు మా వీటిలో ఎండిపోతున్నాయి అని చెప్తే వారికి చెప్పాము ఎట్లా రీఛార్జ్ చేయాలి అంటే వారు అవగాహన వేసుకుని సరే సార్ మేము ఖచ్చితంగా ఈ పద్ధతి పాటిస్తామని చెప్పేసి చాలా మంచిగా రెస్పాన్స్ కూడా వచ్చింది. మేము అదేవిధంగా వాటర్ క్వాలిటీ మీద కూడా దానికంటే ఫిబ్రవరి మంత్లో కూడా ఒక అవగాహన కార్యక్రమం చేపట్టినాము. మా వంతు బాధ్యతగా మేము అవగాహన కార్యక్రమాలు అయితే చాలా విధిగా చేస్తున్నామండి. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా భూగర్భ జలాశయ శాఖకు సంబంధించినటువంటి అధికారి రవీందర్ అయితే మాట్లాడడం జరిగింది. కొంత రైతులు కావచ్చు, ఇతరత్ర సైతం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి, అన్నిటికంటే విలువైన అదైతే నీరు, జలం అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అయితే మన పైన అయితే ఉంటుందని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొంత వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు కొంత నీటి ఎద్దడి తక్కువ పొలాలను సైతం ఆసక్తి కనబర్చాలి, వాటి వైపు అయితే వెళ్తే కొంత దిగుబడి సైతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నీటిని సైతం కొంత పొదుపు చేసిన వారు అవుతారని అయితే అధికారి చెప్తున్న పరిస్థితి మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.